రైట్గా పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో కాళేశ్వరం ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకం, అదేవిధంగా పాలమూరు విషయంలో సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు. ఇది దేశ సర్వోన్నత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాట. ఇది దేశ అత్యున్నత న్యాయస్థానం మాట. కాళేశ్వరం అద్భుతమంటూ సుప్రీంకోర్టు కొనియాడింది. ఆ ప్రాజెక్టుతో తెలంగాణ సాగు ముఖ చిత్రం మారింది. పాలమూరులో అవినీతి లేదు, సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ నాగరత్న బెంచ్ స్పష్టీకరణ. కాళేశ్వరం అనేది ఒక అద్భుతం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్షలాది ఎకరాలని సస్యశ్యామలం చేయబడింది. కాళేశ్వరం ప్రాజెక్టు తోటి అదొక బహుళార్థ సాధక ప్రాజెక్టుగా స్వయంగా సుప్రీంకోర్టు కీర్తించినటువంటి పరిస్థితి. సో కాళేశ్వరం తోటి రైతుల ప్రయోజనాలు నెరవేరుతున్నాయి. అక్కడ విపరీతంగా ఒక పంట విస్తీర్ణం పెరగడం కావచ్చు, తర్వాత సస్యశ్యామలం కావడం కోసం, అద్భుతమైన పంటలు పండించడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుత దోహదకారిగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. ఏదో ఒక సాకు చూపుతూ ఇలా పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడతాయి. అందులో భాగంగానే తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు. తెలంగాణలో ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం నిర్మించారు. దీనివల్ల కొన్ని వేల ఎకరాల్లో సాగు జరుగుతోంది. తెలంగాణ వరి ధాన్యం సాగులో ఎంతో పురోగభివృద్ధి సాధించింది అంటూ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన. కాళేశ్వరం అనేది ఎంత గొప్ప ప్రాజెక్టు, అటువంటి దానిపైన ఇట్లా కేసులు వేయడం సరికాదంటూ ఆయన అభిప్రాయపడ్డారు. వీటిని విచారించాల్సిన పని లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగింది అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అలాంటి పిటిషన్లను విచారించే అవసరం కూడా లేదు. ఇందులో హైకోర్టు అన్ని విషయాల్ని పరిశీలించి తీర్పు ఇచ్చింది. మళ్ళీ అందులో జోక్యం చేసుకునే అవసరం లేదు. ఈ అంశంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదిక కూడా చాలా విషయాలపైన స్పష్టతనిచ్చింది అంటూ జస్టిస్ నాగరత్న వెల్లడించారు. ఇట్లా పాలమూరు రంగారెడ్డి విషయంలో కావచ్చు, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు అవినీతి జరిగింది అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. పైగా ఆ ప్రాజెక్టులు, ఆ రెండు ప్రాజెక్టులు కూడా తెలంగాణ రైతాంగానికి, తెలంగాణను సస్యశ్యామలం చేయడం కోసం దోహదపడే రెండు ప్రాజెక్టులుగా అభివర్ణించింది సుప్రీంకోర్టు. ఇది దేశ సర్వోన్నత అత్యున్నత న్యాయస్థానం చెబుతున్నటువంటి మాట. ఆ ప్రాజెక్టుతో తెలంగాణ ముఖ చిత్రం మారింది. పాలమూరులో అవినీతి లేదు, సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు. కాళేశ్వరం కుప్పకూలింది, ఎకరా కూడా సాగులోకి రాలేదు, 1,00,000 కోట్లు వృధా అయ్యాయి, ఇందులో పెద్ద స్కామ్ జరిగింది, విచారణ కమిషన్ నిగ్గు తేలుస్తుంది అంటూ ఎన్నికలకు ముందు నుంచి నిన్నటిదాకా చిల్లర కూతలు కూస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు కమిషన్లు, విచారణ అంటూ హడావిడి చేసిన రేవంత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సాక్షిగా చెంపపెట్టు లాంటి జవాబు లభించింది. ప్రాంత ప్రయోజనాలను, ప్రాజెక్టులను రాజకీయం చేస్తున్న దుర్నీతి ఎంత మాత్రం తగదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనాల కోసం చేపడతారని, తెలంగాణలో అలా చేపట్టిన ప్రాజెక్టులతో ఎంతో అభివృద్ధి సాధ్యమైందని సుప్రీంకోర్టు ప్రశంసించింది. అటు ఈ వార్త చూస్తున్నాం. కాళేశ్వరంతో వేలాది ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం, వాటిపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం సరికాదు. పాలమూరుపై సిబిఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నాగం జనార్దన్ రెడ్డి గతంలో వేసినటువంటి ఆ పిటిషన్ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఇక కాంగ్రెస్ కమిషన్ల నుంచి దృష్టి మరల్చేందుకే కమిషన్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. అందుకే విచారణ, నోటీసులు అంటూ సర్కారు డ్రామా ఆడుతోంది. కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు, పర్సంటేజీల పాలన. కాంగ్రెస్ కమిషన్ల కక్కుర్తి వల్లే కుప్పకూలిన ఎస్ఎల్బీసీ 3 నెలలు దాటినా కూడా కనీసం శవాలనైనా కూడా వెలికి తీయలేదు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టన్నల్ ప్రమాదానికి బాధ్యులెవరు, వారిపై చర్యలేవి, నిప్పులు జరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రాకు నీళ్లు తీసుకెళ్లే కుట్ర సాగుతోంది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మమే గెలుస్తుంది, కాంగ్రెస్ బీజేపీ కలిసి కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చూపే ప్రచారం చేస్తూ కుట్రలకు తెరలేపినాయి. ప్రజలకు వాస్తవాలన్నీ తెలుసు. దేశంలోని చట్టాలు, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణ నమ్మకం ఉంది. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, డ్రామాలు చేసినా ముమ్మాటికి న్యాయము, ధర్మము గెలుస్తాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇది కాంగ్రెస్ ఇప్పుడు మొత్తం కమిషన్లు రాజ్యం నడుస్తుంది. ఇక్కడ ఆ కమిషన్ల నుంచి దృష్టి మరల్చేందుకోసం మాత్రమే ఇవాళ ఆ కమిషన్ కేసీఆర్కి నోటీసులు అందించింది. ఇది ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక చీప్ ట్రిక్స్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. రైట్గా తెలంగాణ కన్నీటి పాట, ఏపీ కేంద్రం జలకాలాట అంటూ ఒక వార్త చూస్తున్నాం. గోదావరి తరలింపునకు రంగంలోకి మోడీ సర్కార్. పోలవరంపై 28న 4 సీఎంలతో సమావేశం. శరవేగంగా పోలవరం పూర్తికి ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ జరుగుతోంది. తెలంగాణను ఎండబెట్టి, గోదావరిని కొల్లగొట్టి
తొలిసారి ఒక సాగునీటి ప్రాజెక్టులపై ప్రధాని స్థాయిలో ప్రత్యేక చొరవ. వచ్చే ఏడాది ఏప్రిల్లో తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలు. ఈలోపే గోదావరి బనకచెర్ల కావేరీ ప్రాజెక్టును పట్టాలెక్కించే యత్నం. జాతీయ ప్రాజెక్టులు రెండింటికి ట్రిబ్యునల్లో కేటాయింపులకు ఛాన్స్. అదే సమయంలో తెలంగాణ పరిధిలో తగ్గిన గోదావరి నీటి వినియోగం. రేవంత్ సర్కారు తీరుతో మరో ఏడాది దాకా మేడిగడ్డ రిపేరు లేనట్టే. ట్రిబ్యునల్ ముందు దీన్ని ఏపీ అవకాశంగా మలుచుకునే ప్రమాదం. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ దగ్గర ఒక 2-3 పిల్లర్లు చిన్న కొంగుబాటుకు గురైతే ఆ దాన్ని సాకుగా చూపించి కాళేశ్వరం పైన నెపం నెట్టి నిందలేసి కాళేశ్వరాన్ని ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ అక్కడ మేడిగడ్డలో ఒక 2-3 పిల్లర్లు కొంగుబాటు జరిగితే వాటిని రిపేర్ చేయకుండా రకరకాలుగా ఆ నివేదిక పేరుతో ఈ నివేదిక పేరుతో కాలయాపన చేస్తూ కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఇక్కడి నుంచి గోదావరిని తెలంగాణ ప్రాంతం నుంచి దాన్ని సాకుగా చూపి మేడిగడ్డను సాకుగా చూపి ఆంధ్రాకు తరలించుకుపోయే ప్రయత్నం జరుగుతోంది. దీంట్లో కేంద్రం ఆడిస్తోంది, కేంద్రం ఆడిస్తున్నట్టుగా తెలంగాణ ఆడుతోంది. తద్వారా ఆంధ్రప్రదేశ్కి లబ్ధి చేకూర్చే విధంగా ఇక్కడ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అంటూ ఈ వార్త సారాంశంగా మనం చూస్తున్నాం. గోదావరి తరలింపునకు రంగంలోకి మోడీ సర్కారు దిగినటువంటి పరిస్థితి. సో ఇట్లా కేంద్రం ఏపీ జలకాలాట. గోదావరి తరలింపునకు రంగంలోకి మోడీ సర్కారు దిగింది. పోలవరంపై 28న 4 సీఎంలతో సమావేశం. శరవేగంగా పోలవరం పూర్తికి ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్. ఏడాదిలో పట్టాలెక్కనున్న బనకచెర్ల కావేరీ. ఒక్కోసారి పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వకు మార్గం సుగమమైందంటే 365 రోజుల పాటు నీటి లభ్యతకు అవకాశం ఉంటుంది. ఈ నిల్వను వనరుగా చూపి అక్కడి నుంచి మరిన్ని ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాల తరలింపు అనేది చేపట్టేందుకు సాంకేతికంగా వీలవుతుంది. అందుకే పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వను చేపట్టేందుకు కేంద్రమే రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ఏకంగా ప్రధానే రంగంలోకి దిగారు. ఒక రాష్ట్రానికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయడమే ప్రధాన ఎజెండాగా ప్రధాని సమావేశాన్ని నిర్వహించడం అంటే దాని వెనక పెద్ద మతలబే దాగి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో మనం ఇక్కడ చూడొచ్చు, కార్టూన్ రూపంలో కూడా చూస్తున్నాం. కేంద్రం ఆంధ్రప్రదేశ్ కలిపి తెలంగాణను ఆగం చేస్తోంది. గోదావరిని అక్రమంగా తరలించకపోతూ తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజల్ని ముంచేస్తోంది అంటూ ఈ కార్టూన్ చెబుతున్నటువంటి వాస్తవం. దీనిపైన నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ప్రెస్ మీట్లో మాట్లాడారు. తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రాకు నీళ్లు, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర. అందుకే కేసీఆర్కు నోటీసులు, యావత్ తెలంగాణకు ఇచ్చినట్టే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. పాలన చేతగాక ఏమీ చేయలేక నోటీసులు అంటూ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. కేసీఆర్పై పగబట్టడం మానుకో అంటూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హెచ్చరించారు. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్, సీఎం రేవంత్ రెడ్డివి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దుయ్యబట్టారు. తెలంగాణకు గోదావరి నీళ్లు దక్కకుండా చేసే కుట్ర జరుగుతోందంటూ ఆరోపించారు. మేడిగడ్డ బ్యారాజ్ను లేకుండా చేస్తే ఆంధ్రప్రదేశ్కు గోదావరి నీళ్లు తరలించవచ్చనే కుట్ర కోణం దాగి ఉందని ఆరోపించారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ కూలినా, ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంలో 8 మంది చనిపోయినా, సుంకిశాల, పెద్దవాగు ప్రమాదం జరిగినా కూడా వాటిపై విచారణ కమిషన్ వేయకుండా కేసీఆర్కు ఎందుకు నోటీసులు ఇస్తున్నారని నిలదీశారు ఆయన. దురుద్దేశంతోనే నోటీసులు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. కాళేశ్వరంపై విచారణ పేరుతో కేసీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారంటూ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నోటీసులు ఇచ్చారు మండిపడ్డారు. తెలంగాణను ఎండబెట్టి గోదావరిని మొత్తం అక్రమంగా ఏపీ తరలించుకుపోయే ప్రయత్నాలు చేస్తుంది. దానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. మొత్తం కేంద్రమే రంగంలోకి దిగింది. దాంతోపాటుగా ఇక్కడ ప్రజల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసమే ఇక్కడ ఈ రకంగా కాళేశ్వరం కమిషన్ దగ్గర నుంచి కేసీఆర్కి నోటీసులు ఇచ్చారంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రియాక్ట్ అవుతున్నారు. మనం చూడొచ్చు, కాళేశ్వరంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర అంటూ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఇది రాజకీయ ప్రతీకారం. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్లా ఆయన స్పందించారు. కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర, కాంగ్రెస్ వీడి డైవర్షన్ రాజకీయాలంటూ తాటికొండ రాజయ్య స్పందించారు. కేసీఆర్ను బదనాం చేసే కుట్ర అంటూ కోలేటి దామోదర గుప్తా స్పందించారు. పాలన చేతగాక నోటీసుల నాటకం, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫైర్. విచారణ పేరుతో నోటీసుల, కేసీఆర్పై కక్ష సాధింపు చర్యల్లో భాగమే అంటూ పల్ల రాజేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం ప్రకారమే కాళేశ్వరంపై దాడి, రసమయ్యి బాలకిషన్ రియాక్ట్ అయ్యారు. దురుద్దేశంతోనే నోటీసులు అంటూ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రియాక్ట్ అయ్యారు. ఇట్లా కాంగ్రెస్ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రైట్, ఇక నంబాల కాల్చివేత, ఛత్తీస్గఢ్ అడవుల్లో భీకర కాల్పులు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్. ఇది స్వయంగా
కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. నక్సల్స్ ఉద్యమ చరిత్రలోనే ఇంతటి నేత ఎదురుకాల్పుల్లో చనిపోవడం ఇదే తొలిసారి. ముగిసిన 50 ఏళ్ల ప్రస్థానం భద్రతా దళాల్ని చూసి గర్విస్తున్నట్టు ప్రధానమంత్రి మోడీ రియాక్ట్ అయ్యారు. ఇది చారిత్రాత్మక విజయంగా అమిత్ షా పేర్కొంటున్నారు. న్యాయ విచారణ జరిపించాలంటూ డి రాజా డిమాండ్ చేస్తున్నారు. 27 మంది నక్సల్స్ ఎన్కౌంటర్, ఎదురుకాల్పుల్లో డిఆర్జీ జవాన్ కూడా మృతి. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఫోటో చూస్తున్నాం. ఇది యువకుడిగా ఉన్నటువంటి నాటి ఫోటో. సో చనిపోయినటువంటి ఫోటో ఇది మనం చూస్తున్నాం. సో ఛత్తీస్గఢ్లో మరో భీకర ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మిలిటరీ కమిషన్ సభ్యుడు నంబాల కేశవరావు మృతి చెందారు. ఆయనతో సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల కాల్పుల్లో డిఆర్జీ జవాన్తో పాటు మరో సభ్యుడు మృతి చెందగా మరికొందరు జవాన్లు గాయపడ్డారు. ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్, దంతేవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో బుధవారం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మనం డీటెయిల్గా చూద్దాం ఈ వార్తకు సంబంధించి. మావోయిస్ట్ అగ్రనేత నంబాల కాల్చివేత, మెరుపు దాడుల వ్యూహకర్త నంబాల ఆర్ఎస్యు నుంచి మావోయిస్టు కెప్టెన్ దాకా ప్రస్థానాన్ని ఆయన కొనసాగించారు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ చీఫ్గా అనేక మెరుపు దాడులు చేశారు. నాటి ఆర్ఈసి ప్రిన్సిపల్ విద్యార్థులతో నంబాల అప్పుడున్నటువంటి విద్యార్థిగా ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్ మనం చూస్తున్నాం. ఆయన నేషనల్ వాలీబాల్ ప్లేయర్. అజ్ఞాత జీవితంలోకి వెళ్లకముందు నంబాల వాలీబాల్ ప్లేయర్గా రాణించారు అంటూ ఆయన ప్రొఫైల్ మనం చూస్తున్నాం. ఉమ్మడి రాష్ట్ర వాలీబాల్ జట్టు నుంచి నేషనల్స్ కూడా ఆడారు. అంతకుముందు ఆయన కాకతీయ యూనివర్సిటీ కబడ్డీ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆయన కేయూకు ప్రాతినిధ్యం వహించారు. అజ్ఞాత బాట. శ్రీకాకుళం జిల్లా జయన్నపేటలో 1955లో జన్మించిన నంబాల కేశవరావు వరంగల్ ఆర్ఈసీలో ఎంటెక్ చదువుతున్నప్పుడే ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో చురుకైన పాత్ర పోషించారు. కాలేజీలో ఏబీవీపీ, ఆర్ఎస్యు మధ్య సైద్ధాంతిక విభేదాలు, ఘర్షణలు, దాడులు, ప్రతిదాడులు కొనసాగేవి. అలా ఒకసారి ఏబీవీపీ విద్యార్థులపై జరిగిన దాడిలో నంబాలపై కేసు నమోదైంది. పోలీసుల వేధింపులు, నిత్య ఘర్షణలు ఎక్కువ కావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే వరంగల్లో ఆర్ఈసీ విద్యార్థిగా ఉన్నప్పుడే హమాలీల కష్టాలు తెలుసుకునేందుకు ఆయన రాత్రిపూట హమాలీగా పనిచేశారు అంటూ ఆయన ప్రొఫైల్ సంబంధించినటువంటి ఆయన జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు మనం ఇక్కడ చూస్తున్నాం. మారు పేర్లతో మనుగడ సాగించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు కన్నా ప్రజలు ఇష్టంగా పిలుచుకునే పేరుతోనే ఉద్యమకారులు ప్రాచుర్యం అవుతారు. అలా సుదీర్ఘ ఉద్యమ జీవితంలో నంబాలకు ఎన్ని పేర్లు ఉన్నాయో లెక్కలేదంటారు. పోలీసుల రికార్డుల ప్రకారం నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చిరపరిచితమైంది. ఇంకా గగన్న, గంగన్న, ప్రకాష్, కృష్ణ, విజయ్, ఉమేష్, రాజు, కామ్లు ఇలా అనేక పేర్లతో ఆయన్ను పిలిచేవారని అధికార వర్గాలు తెలిపాయి. న్యాయ విచారణ జరపాలి అంటూ సిపిఐ డిమాండ్ చేస్తోంది. ఛత్తీస్గఢ్లో పలువురు ఆదివాసీలతో పాటు మావోయిస్టు అగ్రనేతను హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఐ ప్రకటించింది. తీవ్రవాద నిరోధక ఆపరేషన్ల ముసుగులో నిర్వహించిన చట్ట వ్యతిరేక చర్యకు సంబంధించిన మరో ఉదంతంగా తాజా ఎన్కౌంటర్ను అభివర్ణించింది. తాజా ఉదంతంతో పాటు మొత్తం ఆపరేషన్ కగార్పై స్వతంత్ర న్యాయ విచారణ జరపాలంటూ సిపిఐ డిమాండ్ చేసింది. సో దీన్ని చారిత్రక విజయంగా అమిత్ షా అభివర్ణిస్తున్నారు. భద్రతా దళాలను చూసి గర్విస్తున్నా అంటూ ప్రధానమంత్రి మోడీ రియాక్ట్ అయ్యారు. 27 మంది నక్సలైట్లను అంతం చేసిన మన భద్రతా దళాలని చూసి గర్వపడుతున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం తెలిపారు. ఈ గణనీయమైన విజయాన్ని సాధించినటువంటి మన భద్రతా దళాల పట్ల గర్విస్తున్నారంటూ ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు. మావోయిజం బెడదను నిర్మూలించాలని తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ప్రజలకు శాంతి, అభివృద్ధిని అందజేయడమే తమ ధ్యేయమని మోడీ తెలిపారు. కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ విషయంలో అబూజ్మడ్ అడవులను కేంద్రంగా చేసుకున్న మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా పావులు కదిపింది. ఇందులో భాగంగానే నెల రోజుల హైడ్రామా అనంతరం మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వంపైన పంజా విసిరింది. అబూజ్మాడ్ ఎదురుకాల్పులో ఇప్పటివరకు 27 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు వారికి సంబంధించిన భారీ ఆయుధ, వస్తు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇది చారిత్రక విజయంగా అమిత్ షా అభివర్ణిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో బుధవారం భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో మరణించిన 27 మంది నక్సలైట్లలో నక్సల్ ఉద్యమానికి వెన్నెముకగా ఉన్న పీపీఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. నక్సలిజానికి వ్యతిరేకంగా 3 దశాబ్దాలుగా సాగుతున్న యుద్ధంలో మొట్టమొదటిసారి ప్రధాన కార్యదర్శి ర్యాంక్ ఉన్న నాయకుడిని భద్రతా దళాలు అంతం చేశాయంటూ ఎక్స్ వేదికగా అమిత్ షా పేర్కొన్నారు. కానీ ఈ ఎన్కౌంటర్లపైన న్యాయ విచారణ జరిపించాలంటూ కూడా అనేక మంది వ్యక్తులు, అనేక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. నరమేధం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్రం ఉధృతంగా సాగిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 200 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్లో మరణించారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్లు తరచుగా జరుగుతున్నాయి. ఇది ఆపరేషన్ కగార్ జరుగుతున్నటువంటి తీరు. ఆపరేషన్ కగార్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనం లిస్ట్ వైజ్గా మనం చూడొచ్చు, డేట్స్ వైజ్గా. సో ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలనేది బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. లక్షలాది మందితో నిర్వహించినటువంటి ఒక భారీ బహిరంగ సభలో ఇటీవల ఎలకతుర్తిలో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ
రజతోత్సవ సభ సాక్షిగా లక్షలాది మంది ముందు కేంద్రానికి ఆయన సూచించారు, డిమాండ్ చేశారు. మావోయిస్టులతో చర్చించండి, ఆ చర్చలు ఏ రకంగా జరుగుతాయో దాన్ని అవుట్కమ్ను బట్టి మీరు బిహేవ్ చేయండి, అవుట్కమ్ను బట్టి దాన్ని ముందుకు తర్వాత స్టెప్స్ తీసుకోవాలి. కానీ ఈ విధంగా అమాయకుల్ని, అది వాళ్ళు నక్సలైట్లో కాదో గిరిజనులో దాంట్లో ఎంతోమంది సామాన్య ప్రజానీకం కూడా ఉంటారు కాబట్టి మన దేశ ప్రజానీకాన్నే ఎందుకు మట్టుబెడుతున్నారు, ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలంటూ లక్షలాది మందిలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు డిమాండ్ చేసి ఉన్నారు. సో ఇట్లా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళతో చర్చలకు ఆహ్వానించండి, చర్చలకు పిలిపించండి, వాళ్ళ సమస్యలంటూ తెలుసుకోండి, తద్వారా ఫర్దర్గా ఒక పరిష్కారం చూపించండి అంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ఒకసారి నరమేధం ఏ రకంగా జరిగింది ఆపరేషన్ కగార్ పేరుతో అంటూ కూడా మనకు క్లియర్గా డేట్స్ వైజ్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. జనవరి 4న అబూజ్మడ్ జంగ్ల అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 5గురు మావోయిస్టులు మరణించారు. జనవరి 9న సుక్మా బీజాపూర్ సరిహద్దులో 2 మహిళలు సహా 5గురు మావోలు ఎన్కౌంటర్ అయ్యారు. జనవరి 12 బీజాపూర్ మౌదాలో 5గురు మావోయిస్టులు మృతి. జనవరి 16న ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో పూజారి గ్రామం సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ నేత దామోదర్ కూడా ఉన్నారు. అట్లా జనవరి 19, జనవరి 21, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 9, మార్చి 20, మార్చి 25, మార్చి 29, మార్చి 31, ఏప్రిల్ 21, ఏప్రిల్ 25. సో బీజాపూర్ అడవుల్లో 5గురు మావోల ఎన్కౌంటర్. తర్వాత మే 12 ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో 31 మంది మావోయిస్టులు మృతి. మొత్తం డేట్స్ వైజ్గా మనం చూస్తున్నాం. జనవరి నుంచి ఇప్పటిదాకా జరిగిన ఎన్కౌంటర్ దాదాపుగా 200 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్లు తరచుగా జరుగుతున్నాయి. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి, కాల్పుల విరమణ పాటించాలి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలనే డిమాండ్స్ వస్తున్నాయి. ఆపరేషన్ కగార్ పేరుతో హత్యాకాండ సాగుతోంది అంటూ న్యూ డెమోక్రసీ రియాక్ట్ అయింది. నరహంతక చర్య అంటూ సిపిఎం అభివర్ణిస్తుంది. మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలంటూ అన్ని చోట్ల నుంచి కూడా డిమాండ్స్ వస్తున్నాయి. నంబాల కేశవరావు ప్రభుత్వ హత్యే బీఆర్ఎస్ నేత చంటి క్రాంతి కిరణ్ రియాక్ట్ అయ్యారు. ఇట్లా ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి, అమాయకులైనటువంటి వారిని పొట్టన పెట్టుకుంటుంది కేంద్రం కాబట్టి ఆపరేషన్ కగార్ నిలిపివేసి వాళ్ళతో శాంతి చర్చలు జరపాలి అనేటువంటి డిమాండ్ సర్వత్రా వస్తూ ఉంది. ఇక రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సక్రమంగా అంటే ప్రాపర్గా జరపకపోవడంతో ఇవాళ వర్షాలకి మళ్ళీ అలాగే ధాన్యం తడిసి ముద్దయిపోతున్నటువంటి పరిస్థితి. సో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైనటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో, అట్లీస్ట్ టార్పాలిన్స్ కూడా సరైన సౌకర్యం లేకపోవడంతో రైతులే స్వయంగా తమకు తాముగా తెచ్చుకొని ఆ పంటను కాపాడుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ ఇప్పటిదాకా కొనుగోలు కేంద్రాలు పెట్టారు, కానీ అక్కడ సరైనటువంటి ఏర్పాట్లు జరపకపోవడంతో, ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పంట ధాన్యం అంతా కూడా తడిసి ముద్దయిపోతున్న పరిస్థితి. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం రైతుకు శాపంగా మారిన రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం. 130 లక్షల టన్నుల దిగుబడికి కొన్నది 56 లక్షల టన్నులు మాత్రమే. 6 కాలం కష్టం నీళ్ల పాలవుతోంది లబోదీపం అంటున్నటువంటి అన్నదాతలు. ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ వరంగల్ జిల్లా నర్సంపేట మార్కెట్లో భారీ వర్షంతో తడిసిపోతున్నటువంటి ధాన్యం అక్కడ టార్పాలిన్లతోటి, స్వయంగా తెచ్చుకున్నటువంటి టార్పాలిన్లతోటి లేదా అరకొరగా ఉన్నటువంటి సౌకర్యాలతోటి అక్కడ ఆ ధాన్యపు రాసుల్ని కాపాడుకునే ప్రయత్నం రైతులు చేస్తున్నటువంటి పరిస్థితి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజ్ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని ఎత్తుకున్నటువంటి రైతులు మనం చూడొచ్చు. అక్కడ మొత్తం ధాన్యం అంతా కూడా నేలపాలైపోయింది, తడిసి మొత్తం ఇక్కడ దాకా కొట్టుకొస్తున్న పరిస్థితి. ఆ ధాన్యాన్ని మళ్ళీ వాళ్ళు రాసులుగా చేసుకుంటున్నటువంటి దయనీయ పరిస్థితి. సో తడిసిన ధాన్యం అన్నదాత ఆగం. ఈ సీజన్లో ధాన్యం ఉత్పత్తి అంచనా 130 లక్షల టన్నులు. ఇప్పటి వరకు కొన్న ధాన్యం 55.97 లక్షల టన్నులు. కొనుగోలు చేసిన ధాన్యం విలువ 12,974.10 కోట్లు. రైతులకు చెల్లించిన మొత్తం 9,632.66 కోట్లు. ఇంకా చెల్లించాల్సిన మొత్తం 3,341.44 కోట్లు. సన్నధాన్యం బోనస్ కింద చెల్లించాల్సిన మొత్తం ఇంకా 923 కోట్లు ఉంది. రైతులకు చెల్లించిన బోనస్ జీరో ఈ సీజన్లో. సో ఇప్పటిదాకా కొన్నటువంటి ధాన్యానికి చెల్లించాల్సింది సన్నధాన్యం విషయంలో ఆ బోనస్ ఇస్తామని చెప్పినటువంటి దాంట్లో ఆ సేకరించిన ధాన్యానికి ఇంకా రైతులకు చెల్లించాల్సినటువంటి మొత్తం 923 కోట్లు. ఇదంతా కూడా అట్లే పెండింగ్ ఉంది, రైతులకు ఇంతవరకు చేరని పరిస్థితి. ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయండి అంటూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన చర్యలు చేపట్టాలంటూ కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలంటూ ఆయా జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచించారు. వర్ష బీభత్సం, కొనుగోలు కేంద్రాల్లోని తడిసిపోయిన ధాన్యం పిడుగుబాటుకు 3 మృతి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా చోట్ల పలు కాలనీలు జలమయమైపోయాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయిపోయింది. అనేక జిల్లాల్లో
రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో. నెల రోజులైనా కూడా కేంద్రాల్లోనే ధాన్యం ఉంటుంది. అకాల వర్షాల అంచనా నేపథ్యంలో ధాన్యం కొనుగోలు చేయండి అంటూ రైతులు కోరినా కూడా అధికారులు మాత్రం కాంటా పెట్టట్లేరు. సో మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా వాతావరణంలో పూర్తిగా మార్పులు వచ్చాయి. అకాల వర్షం అనేది కంటిన్యూగా వస్తుంది. అకాల వర్షాలతో హెచ్చరికలనే వాతావరణ శాఖ నుంచి అలర్ట్స్ జారీ చేస్తున్నా కూడా వాటికి అనుగుణంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు అనేవి ప్రాపర్గా జరపకపోవడంతో రైతులు ఆరుగాలం కష్టించి పగలనక రయనక కష్టించి పండించినటువంటి పంట నీళ్ల పాలవుతున్న పరిస్థితి. సో ఇది ఇంత కలసత్వంగా ప్రభుత్వం ఉంది అంటూ రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రైట్, ఇక మరొక వార్త చూస్తే కేసీఆర్ పాలనలో తెలంగాణకు వాల్యూ. సో తెలంగాణకు మరింత అదనంగా విలువ జోడించబడింది అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. కేసీఆర్ పాలనలో 9 ఏళ్లలో రెట్టింపు కంటే ఎక్కువ వృద్ధి. జిఎస్విఏ వృద్ధిలో జాతీయ సగటు కంటే ఎక్కువ. 2014లో 9వ స్థానానికి పరిమితమైన రాష్ట్రం 2023-24లో దేశంలోనే అగ్రస్థానానికి చేరింది. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే టాప్ ప్లేస్లో రాష్ట్రం నిలిచింది. ఐసీఆర్ఏ 2025 తాజా నివేదిక గణాంకాల్లో వెల్లడి. మనం ఇక్కడ చూడొచ్చు, తలసరి జిఎస్విఏలో దేశంలోనే నంబర్ 1గా ఉంది. అది ఎప్పుడు 2014-15లో 9వ స్థానంలో ఉంటే అప్పుడు ఎంత అంటే 1.25 లక్షలు. ఆ వృద్ధి రేటు 180% ఆ వృద్ధి రేటు సాధించబడి నెంబర్ 1 స్థానానికి చేరుకుంది 3.5 లక్షలతో. 3.5 లక్షలతోటి 2023-24కి వచ్చేసరికి బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు మారే క్రమంలో నెంబర్ 1 స్థానానికి వచ్చింది. తెలంగాణ జిఎస్విఏలో తెలంగాణ ఈ స్థానం అనేది అంత 180% ఎగబాకింది. తెలంగాణ సమ్మిళిత వార్షిక వృద్ధి 6.8గా నమోదైంది. వ్యవసాయం 6.2, ధాన్య ఉత్పత్తి 6.6%, నీటిపారుదల విస్తరణ 26%, పారిశ్రామికం 6-7%. ఇట్లా అన్ని రంగాల్లో కూడా జిఎస్విఏ రంగాల వారీగా వృద్ధి సాధించింది. అసలు ఏంటి జిఎస్విఏ అంటే ఏంటి ఒకసారి మనం చూద్దాం. అసలు ఏమిటి తలసరి జిఎస్విఏ? జిఎస్విఏను సాంకేతికంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో జత చేరిన అదనపు విలువగా గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ జిఎస్విఏగా పిలుస్తారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు తదితర రంగాలు ఉత్పత్తి చేసే విలువనే జిఎస్డిపిగా తీసుకుంటాం. రాష్ట్రంలోని ఒక్కో పౌరుడు పనిచేస్తేనే జిఎస్డిపిలో వృద్ధి రేటు సాధ్యపడుతుంది. స్థూలంగా చెప్పాలంటే ఒక్కో పౌరుడి ఉత్పాదకత విలువను తలసరి జిఎస్విఏగా పరిగణించవచ్చు. ఒక విధంగా పౌరుడి ఆదాయమే తలసరి జిఎస్విఏగా చెప్పవచ్చు. అంటే రాష్ట్రానికి ఒక అదనపు విలువ యాడ్ అయింది. అనేక రంగాల్లో అగ్రస్థానంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అది మరింతగా అభివృద్ధి సాధించింది అంటూ ఈ వార్తగా మనం చూస్తున్నాం. రైట్, సో ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.